స్టెల్లా కాలేజీలో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ క్రీడా ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. విజయవాడ మేరియస్ స్టెల్లా కాలేజీలో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ క్రీడా ఛాంపియన్షిప్ 2025-2026 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు విచ్చేశారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే చాలా క్రమశిక్షణగా మారుపేరుగా మేరియస్ స్టెల్లా క్యాంపస్ ను నేను చాలా గర్వంగా చెప్తానన్నారు. ఈ క్యాంపస్ లో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు జరగడం చాలా గర్వకారణమన్నారు. గతంలో చక్కటి క్రీడల మీద పాలసీ తీసుకువచ్చి ఈ రోజు కాదు 1995లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అనేక సార్లు క్రీడల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈసారి మాత్రం ఉద్యోగాలపై 3% రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. ఈ క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించడం తోడ్పడిన కాలేజ్ యాజమాన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపానన్నారు ఎమ్మెల్యే. On behalf of the management, staff and students of Maris Stella, I'm happy to have this game, especially the basketball tournament in our campus. We always give importance to all the sports in our campus. Exclusively the basketball tournament always we conduct, and also our teams have been winning from the past 25 years. So we are happy. Through these games, our students learn to be disciplined, determined, and also they learn team spirit, leadership qualities, also the resilience to play this game and always get that discipline in their lives. Also, we are happy to hear today that the government, Andhra Pradesh government, is giving a lot of opportunities. Get into the court, girls. To know that Andhra Pradesh government is giving a lot of importance to the sports and giving a lot of opportunities to develop themselves in this field and encouraging them in every way. So we are really very happy to have this game in our campus today. Thank you. స్థాయి అండర్ 19 బాస్కెట్బాల్ బాలుర మరియు బాలికల ఇనాగరల్ ఫంక్షన్కు గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ సార్ గారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో అన్ని రాష్ట్ర స్థాయి అండర్ 14, 17, 19 క్రీడా పోటీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మేరీ స్టెల్లా కాలేజీ క్రీడా ప్రాంగణంలో ఈరోజు అండర్ 19 బాస్కెట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషం. పిల్లలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి యూనిఫామ్ మరియు ఒక ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ పాఠశాల క్రీడలకు 7,40,00,000 ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అందులో భాగంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు అదేవిధంగా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారి యొక్క ఆదేశాల మేరకు క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా రవాణా కానీ అది స్పోర్ట్స్ యూనిఫామ్ కానీ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో వెళ్ళేటువంటి క్రీడాకారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో పాల్గొనేటువంటి క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిడ్ డే మీల్ పథకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలు ప్రైమరీ మరియు సెకండరీ, హైయర్ సెకండరీ పాఠశాలకు 30 కోట్లతో క్రీడా పరికరాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి క్రీడా పరికరాల విషయంలో కూడా ఎక్కడా కూడా అసౌకర్యాలు లేకుండా అన్ని పాఠశాలకు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టాం. కాబట్టి క్రీడాకారులు మేమంతా కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా ఒక ఫెయిర్ మేనర్లో ఈ క్రీడా పోటీ నిర్వహిస్తున్నాం. ఎక్కడా కూడా బయాస్ సెలక్షన్ అనేది ఉండకూడకుండా మేము సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఒక అబ్జర్వర్ నియమించి మంచి క్రీడా జట్టు ఏర్పాటు చేసి మేము జాతీయ స్థాయిలో కూడా మంచి ప్లేస్ తెస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ అనండి. చక్కటి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి ఈరోజే కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 95 నుంచి కూడా అనేక పర్యాయాలు స్పోర్ట్స్కి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి క్రీడాకారులు ప్రోత్సహించడానికి అనేకమైన ప్రోత్సాహాలు ఇస్తూ ఈసారి అయితే జాబ్స్లోనూ అన్నిట్లోనూ రిజర్వేషన్ 3% ఇచ్చి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం జరుగుతోంది. అంతేకాదు ఇక్కడ ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా కాంపిటీషన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ జరుగుతోంది. రేపు నేషనల్ జరగబోతోంది. అదేవిధంగా ఇంతకుముందు కూడా అనేకమైన గేమ్స్ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. వాళ్ళు ఈ చక్కటి క్యాంపస్ మెరిస్టల్ కాలేజీలో
ఇవాళ బాస్కెట్బాల్ అండర్-19 మరి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేసి ఇక్కడ హోస్టల్గా ఉన్న మెరిస్ట్ల కాలేజీ వారికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంతేకాదు నాకు స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 240 మంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో 24 మంది నేషనల్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఒకసారి నేషనల్కి వెళ్ళారు అంటేనే వాళ్ళకి అనేకమైన సౌకర్యాలు ఇవ్వబడతాయి. అందువల్ల పిల్లలందరికీ నేను బెస్ట్ విషయం తెలియజేసి వాళ్ళ ఆఫీసర్సు, అదేవిధంగా ఈ కాలేజీ మేనేజ్మెంటు, మరి మా సహచర ప్రజాప్రతినిధులు అందరం కూడా వాళ్ళకి మోటివేట్ చేయటం, ఆట అనేది కేవలం గెలవడానికే కాదు, జీవితంలో క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఉపయోగపడేది క్రీడ అనేది. ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ని కూడా వాళ్ళకి అందరూ మోటివేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పిల్లలందరూ హుషారుగా మరి ఎంతో కలర్ఫుల్గా ఇక్కడ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇది ఒక పండగలాగా, స్పోర్ట్స్ పండగలాగా ఇక్కడ ఉన్న వాతావరణానికి మరొకసారి నేను ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.